తమిళనాడు గవర్నమెంట్ హార్న్బిల్ కన్జర్వేషన్ కోసం అని చెప్పేసి బేసిక్గా మనకి అన్నామలై టైగర్ రిజర్వ్లో కన్జర్వేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ హార్న్బిల్ పక్షి ఏదైతే ఉందో దీన్ని కన్జర్వేషన్ అంటే కాపాడడం కోసం అని చెప్పేసి ఈ అన్నామలై టైగర్ రిజర్వ్లో ఒక బ్రీడింగ్ సెంటర్ని అదేవిధంగా కన్జర్వేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూద్దాం. సో మనకి బేసిక్గా హార్న్బిల్స్ అనేటివి 4 రకాలుగా వెస్టర్న్ ఘాట్స్లో ప్రధానంగా 4 రకాలైనటువంటి హార్న్బిల్స్ కనిపిస్తాయి. ఒకటి గ్రేటర్ హార్న్బిల్, నెక్స్ట్ వచ్చేసి మలబార్ గ్రే, నెక్స్ట్ మలబార్ పీడ్, ఇండియన్ గ్రే. సో ఈ 4 రకాల హార్న్బిల్ స్పీసీస్ అనేటివి మనకు వెస్టర్న్ ఘాట్స్లో తరచుగా కనిపిస్తాయి. వాటి యొక్క సంరక్షణ కోసం అని చెప్పేసి అన్నామలై టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవి ప్రధానంగా సీడ్ డిస్పర్స్. సో మనకి పక్షులు మేజర్గా ఏంటి, ఒక పక్షి ఏం చేస్తుంది, ఒక విత్తనాలను స్ప్రెడ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఏదైనా వాల్యుబుల్ ఫ్రూట్ ఉందనుకోండి, ఆ ఫ్రూట్ని సగమే తిని అక్కడ వేరే దగ్గర తీసుకెళ్ళి సగం తినేసి పడేయడం జరుగుతుంది. సో దానివల్ల వర్షాకాలంలో మళ్ళీ ఆ సీడ్స్ అనేటివి మొలకెత్తడం, ఇలా సీడ్ డిస్పర్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి అనమాట. అదేవిధంగా క్రూషియల్ ఫర్ ట్రోపికల్ ఫారెస్ట్ హెల్త్కి ఈ హార్న్బిల్స్ అనేటివి ఎంతగానో హెల్ప్ అవుతాయి. సో మేజర్ థ్రెట్స్ ఏంటి, హ్యాబిటాట్ లాస్, డిఫారెస్టేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆర్ ద మేజర్ థ్రెట్స్ ఫర్ ది హార్న్బిల్. సో అందుకని చెప్పేసి వీటిలో భాగంగా ఇప్పుడు ఈ కన్జర్వేషన్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఆబ్జెక్టివ్స్ ఏంటి, మానిటర్స్ పాపులేషన్ వయా జీపీఎస్ టెలిమెట్రీ అండ్ శాంప్లింగ్, అదేవిధంగా నెస్టింగ్ అండ్ ఫార్జింగ్ ఎకాలజీ, మ్యాప్ కీ ఫుడ్ అండ్ నెస్ట్ ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యాప్ చేయడము, అదేవిధంగా కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఇన్స్టాల్ ఆర్టిఫిషియల్ నెస్ట్ బాక్సెస్ని కూడా ఇన్స్టాల్ చేసి ఈ హార్న్బిల్స్ని కన్జర్వేషన్ చేయబోతున్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అనేది చాలా ఇంపార్టెంట్, తమిళనాడు అన్నామలై టైగర్ రిజర్వ్. ఓకే, దీంట్లో భాగంగా కీ ఫీచర్స్ ఏంటి అంటే నర్సరీ ఫర్ నేటివ్ స్పీసీస్ కోసం అని చెప్పేసి ఒక స్పెషల్ నర్సరీని ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ అడాప్షన్ బై లోకల్స్. సో లోకల్స్ని దీంట్లో సంయుక్తంగా చేస్తూ భాగస్వాములుగా చేస్తూ నెస్టింగ్ని ఇంప్రూవ్ చేయబోతున్నారు. వాటి యొక్క గూడ్లని ఇంప్రూవ్ చేయబోతున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిటిజన్ సైన్స్ యాప్ అనేది చేయబోతున్నారు. అదేవిధంగా స్కాలర్షిప్స్ ఫర్ హార్న్బిల్ ఎకాలజీ స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి, అంటే ఎవరైతే ఈ హార్న్బిల్స్ కోసం సంరక్షణ కోసం పాటుపడేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కొలాబరేషన్ విత్ ది ఎన్సిఎఫ్, ఎస్ఏకాన్, ఐయుసిఎన్ హార్న్బిల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటితో కొలాబరేషన్గా మొత్తానికైతే ఈ హార్న్బిల్స్ని బేసిక్గా కన్జర్వేషన్ చేయబోతున్నారు. ఓకే, ఎక్కడ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.